ఈరోజు మనం నాగుల పంచమి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రావణ మాసంలోని శుక్లపక్ష పంచమిని నాగపంచమి లేదా నాగుల పంచమిగా జరుపుకుంటాం. స్కంద పురాణంలో నాగపంచమి విశిష్టతను సాక్షాత్తు ఆ పరమశివుడే వివరించాడు. ఆదిశేషుని సేవకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఓ వరం కోరుకోమంటే అందుకు శేషుడు తాము ఉద్భవించిన పంచమి రోజు నాడు సృష్టిలోని మానవాళి అంతా సర్పపూజలు చేయాలని ప్రార్థించాడు. ఆదిశేషుని కోరికను మన్నించిన శ్రీహరి శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్పపూజలు చేస్తారని అనుగ్రహించారు. ఈ రోజున మనం పుట్ట దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమ మరియు పూలతో అలంకరించి ఆవు పాలను పుట్టలో పోసి గోధుమలతో చేసిన పాయసాన్ని మరియు అరటిపండుని నైవేద్యంగా సమర్పిస్తాం. మేము కూడా మా దగ్గరలో ఉన్న పుట్ట దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమ పూలతో పూజ చేసి ఆవు పాలను పుట్టలో పోసి జొన్న పేలాలను పుట్ట మీద వేసి గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సైనింగ్ ఆఫ్ మీ ప్రసన్న అత్తెల్లి.